సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు, సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాంటిటీ 20 కేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 90 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్కి చెందిన వాళ్ళ 90లో వీళ్ళందరూ 5 పాత నేరస్తులు గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 కిలోస్. వాళ్ళ పేర్లు అయితే ఈ పెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పోలాన్ కిరణ్, అలాగే ఖగ్గా వెంకట్ తరుణ్. వీళ్ళంతా 20 కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు. దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే. అలాగే ఒక 2 వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది. అలాగే గుణదలగా కూడా ఒక అతను లెనిన్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి, అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటోరియస్ షేటర్ నాగూరు భాష తల్లి, అతను పీడీ యాక్ట్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది. ఈవిడ కూడా వీడితో తెప్పించిన ఈ తరుణ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గుణదల పోలీస్ స్టేషను. అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడలోనే రొంగల మురళీకృష్ణ అని చెప్పి అతను పాత కేసులు లేవు కానీ అతని దగ్గర కూడా దొరకడంతో అతను కూడా కేసు పెట్టాం. మొత్తం 12 మంది కేసుని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అంటే మన చేతిలో విజయవాడ కానీ చుట్టుపక్కల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ డ్రగ్ కానీ లేకపోతే ఈ మందుకు తిరిగి ఓపెన్ డ్రింకింగ్ మనం ఒక 4 టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఇంటర్సెప్టర్ వెహికల్లో. వాళ్ళు కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా మనం ఈ సంవత్సరంలోనే దాదాపు లాస్ట్ ఇయర్ 112 కేసులు పెడితే ఈ నెలలోనే 14 కేసులు పెట్టి 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 7 అబ్స్కాండింగ్లో ఉన్నారు. 544 కేజీలు పట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ 1332 కేజీలు, సంవత్సరం 12 నెలలకి 1332 కేజీలు పట్టుకుంటే ఈ నెలలోనే మనం 545 కేజీల దాకా పట్టుకోవడం జరిగింది. ఇది కాస్త మా నిబద్ధత. టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మా సిపి గారు లేకపోతే సీఎం గారు మానసపుత్రిక అయిన డ్రోన్స్ ఆపరేషన్ కూడా దీంట్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే పర్టికులర్లీ ఈ తాగి ఉండేవాళ్ళు మారుమూల ప్లేసెస్లో లేకపోతే హైడౌట్లో ఉండే వాళ్ళకి డ్రోన్ కూడా దీంట్లో ఉపయోగిస్తున్నాం. అది డే బీట్స్లో ఖచ్చితంగా ఉపయోగిస్తున్నాం. దానికి కూడా కొంతమంది ఈ గంజా స్మోకర్స్ కానీ లేదంటే ఈ మన ఓపెన్ డ్రింకింగ్ కానీ దాని మీద కూడా మంచి ప్రభావం చూపుతుంది. రోజుకి దాదాపు 20 మంది దాకా మనం కేసులు పట్టుకుని లోకల్ పోలీస్కి అప్పచెప్తున్నాం. అది పర్టికులర్లీ ఇంటర్సెప్టర్ వెహికల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చూస్తున్నారు. గంజాయి అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో కాస్త మీరు ప్రజలకి నచ్చజెప్పినట్టు. ఎందుకంటే పిల్లలు పాడవుతున్నారు, కాలేజీలోకి వెళ్తున్నారని ఒక ప్రత్యేకించి ఒక మన ఇంట్రెస్ట్ తీసుకుని, అంటే పర్టికులర్ ఎందుకంటే కాలేజీ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కాలేజీ పిల్లలు మీ న్యూస్ చూస్తారు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకి కాస్త వాళ్ళ వరకు చేరేటట్టు కాస్త మీరు దీన్ని కాస్త ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.